మంచి కోసం యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయటానికి దుర్మార్గంగా కుట్రలు చేస్తారు అని చెప్పి, కుట్రలు చేసేవారట అని చెప్పి మనమంతా కూడా విన్నాం. నిజంగా ఇలాగే మనందరి ప్రభుత్వం కూడా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నప్పుడు ఆ అక్క చెల్లెమ్మలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్నప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు, పేదలకు ఇళ్ల నిర్మాణం జరగకూడదు అని చెప్పి ఏకంగా కోర్టులు దాకా వెళ్ళి కోర్టుల్లో కేసులు వేసి ఆపాలి అన్న ప్రయత్నాలు ఎన్ని జరిగాయో కూడా మీ అందరికీ కూడా తెలుసు. పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి, ఆ పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వడానికి మీ బిడ్డ తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఎన్నెన్ని అవరోధాలు కలిగాయో మీ అందరికీ తెలుసు. ఒకవైపున చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులు కోర్టుకు వెళ్ళి ఆపాలని ప్రయత్నం చేయడం, మరోవైపున మీ బిడ్డ ప్రభుత్వం రాగానే 6 నెలలకే కోవిడ్ వచ్చి పడింది. ఆ 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినప్పుడు రాష్ట్రానికి రావాల్సిన వనరులు తగ్గిపోయాయి. రాష్ట్రం పెట్టవలసిన ఖర్చు, కోవిడ్ విషయంలో పెట్టవలసిన ఖర్చు పెరిగిపోయింది. అయినా ఎక్కడా కూడా మీ బిడ్డ సాకులు చెప్పలేదు, ఎక్కడా కూడా మీ బిడ్డ కారణాలు చెప్పలేదు. మీ బిడ్డ కింద పడ్డాడో మింద పడ్డాడో ఏదో ఒకటి చేశాడు, కానీ ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే తాపత్రయంతో అడుగులు వేశాడు. ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి వేల కోట్ల రూపాయల సంపద ఉంది, కానీ ఈ పెద్ద మనిషి వేల కోట్ల రూపాయలు ఈ మనిషికి సంపద ఉంది, కానీ తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు ఆయన ఒక్క సెంటు కూడా స్థలం ఇవ్వని పరిస్థితిలో ఆయన పాలన చేశాడు. చివరికి ఆ కుప్పంలో కూడా 20,000 దాదాపుగా ఇళ్ల పట్టాలు, 8,000 ఇళ్ల నిర్మాణాలు ఈరోజు జరిగాయి అనంటే అది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా ఈరోజు చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ పెద్ద మనిషి 35 సంవత్సరాల కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ ఈ పెద్ద మనిషి రాష్ట్ర ప్రజల మీద కానీ, రాష్ట్రం మీద కానీ, చివరికి కుప్పం ప్రజల మీద కానీ, కుప్పం మీద కానీ ఈ పెద్ద మనిషికి అభిమానం లేదు, ఈ పెద్ద మనిషికి అనురాగం లేదు, ఈ పెద్ద మనిషికి బాధ్యత లేదు. ఈ పెద్ద మనిషి చరిత్ర చూస్తే 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రి, 35 సంవత్సరాల కుప్పానికి ఎమ్మెల్యే, కానీ ఈ పెద్ద మనిషి కనీసం రాష్ట్రంలో కానీ కుప్పంలో కానీ కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది అనంటే పక్క రాష్ట్రం హైదరాబాదులో కనిపిస్తుంది. ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ. చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు గత 5 సంవత్సరాలు మీరే చూసే ఉంటారు. మీ బిడ్డ ప్రభుత్వము వచ్చి 4.5 సంవత్సరం అవుతా ఉంది, దాదాపుగా 52 నెలలు. ఈ 52 నెలల్లో నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కంటిన్యూస్గా ఒక నెలన్నా ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించాడా? కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు. ఆయనకు కానీ, ఆయనను సమర్థించే వారికి కానీ వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. ఆయన ఉండడు, ఆయన పార్ట్నర్ దత్తపుత్రుడు ఉండడు, ఆయన కొడుకుండడు, ఆయన బావమరిది ఉండడు, ఆయన గజదొంగల ముఠాలో పార్ట్నర్స్ అయిన ఈనాడు రామోజీరావు ఉండడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండడు,
టీవీ5 నాయుడు ఉండడు. వీళ్ళెవ్వరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీరికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు కావాలి అనంటే ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది హైదరాబాదులో పంచుకునేదానికి. బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే. దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాదులోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో. ఆడవాళ్ళన్నా పెళ్లిళ్ళ వ్యవస్థ అన్నా ఈ పెద్ద మనిషికి ఉన్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ప్యాకేజీ స్టార్కు మన రాష్ట్ర విషయంలోనూ కూడా అంతే. అతను పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలోనూ సంబంధం లేదు. గాజువాకతో కూడా అనుబంధం లేదు. కేవలం ఈ నియోజకవర్గాలు తనకు ఒక పనిముట్లుగా మాత్రమే వాటిని చూస్తాడు, వాటిని యూస్ అండ్ త్రో. తన అభిమానుల ఓట్లు హోల్సేల్గా అమ్ముకునేందుకు మాత్రమే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు పోతూ ఉంటాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ పెద్ద మనుషులు చూసినప్పుడు. ఎందుకనంటే సరుకును అమ్ముకునే వాళ్ళను చూశాం, సరంజామా అమ్ముకునే వాళ్ళను చూశాం, కానీ సొంత పార్టీని, సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం ఇక్కడే చూస్తా ఉన్నాము ఈ పెద్ద మనిషి రూపంలో. 2 షూటింగుల మధ్య విరామంలో అప్పుడో ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చిపోతాడు. వచ్చి ఇలాంటి వ్యాపారం చేసే ఈ వ్యక్తికి, ఇలాంటి విలువలు లేని ఈ వ్యక్తికి మన రాష్ట్రమైనా, మన ప్రజలైనా, మన కాపులైనా ఇలాంటి వ్యక్తికి ఏమి ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏమి ఆప్యాయత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరందరిది కూడా ఒకటే మనస్తత్వం. ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయాలని కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మంచి జరగాలి అని కాదు. వీళ్ళకి అధికారం కావాల్సింది. అధికారం వీళ్ళకి కావాల్సింది కేవలం దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకొని హైదరాబాదులో పంచుకునేదానికి. మన రాష్ట్రం మీద మమకారమే లేని వీరందరికీ కూడా ఉన్నదేమిటో తెలుసా? వీరికి మాత్రం ఉన్నదేమిటో తెలుసా? వీళ్ళందరికీ ఉన్నది ఒక 6 డజన్ టీవీ ఛానళ్ళు, 2 పేపర్లు, ఎల్లో సోషల్ మీడియా. వీరికి అదనపు సపోర్టు ఒక దత్తపుత్రుడు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే స్కాములు గుర్తుకొస్తాయి. ఈరోజు జగన్, ఇంతకుముందు అన్నాడు దొరబాబు, జగన్ ముఖం చూసి ఎవరైనా ఓట్లేస్తారా అని. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే అన్నాడని అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తే అవునయ్యా, కరెక్టేనయ్యా. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తే స్కాములు గుర్తుకొస్తాయి, జగన్ ముఖం చూస్తే స్కీములు గుర్తుకొస్తాయ్యా. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తే లంచాలు గుర్తుకొస్తాయి, జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తాయి, వీళ్ళందరూ పంచుకున్న గజ దొంగల ముఠా గుర్తుకొస్తుంది, వెన్నుపోట్లు గుర్తుకొస్తాయి, పెత్తందారి అహంకారం గుర్తుకొస్తుంది. కానీ మీ జగన్ ముఖం చూస్తే, మీ బిడ్డ ముఖం చూస్తే మాత్రం
ఒక చిక్కటి చిరునవ్వు కనిపిస్తుంది. లంచాలు లేని డీబీటీ పాలన, నేరుగా బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోయే పాలన మీ బిడ్డ పాలన కనిపిస్తుంది. మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించిన 99% వాగ్దానాలను నిలబెట్టుకున్న ప్రభుత్వం గుర్తుకు వస్తుంది. ఇది జగన్ ముఖం చూసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసినప్పుడు తేడా ఇది అన్నది ఇదే సభాముఖంగా వాళ్ళందరికీ కూడా, గజదొంగల ముఠ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డగా నేను ఈరోజు ఒక్క విషయం గర్వంగా చెప్పగలుగుతా. ఈరోజు మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు. ఒక దత్తపుత్రుడు మీ బిడ్డ అండగా నిలబడకపోవచ్చు. కానీ మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ చెప్పేదల్లా ఒకటే ఒకటి చెప్తాడు. మీ బిడ్డ అడిగేదల్లా ఒకటే ఒకటి అడుగుతాడు. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోమని అడుగుతాడు. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా రండి, నిలబడండి అని చెప్పి మీ బిడ్డ అడుగుతాడు. ఇదొకటే మీ బిడ్డ అడిగేది. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఈ పొత్తులను కాదు, ఈ గజదొంగల ముఠాను కాదు, ఈ దత్తపుత్రుడిని కాదు. మీ బిడ్డ నమ్ముకున్నదల్లా పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఇంకొకరిని ఎవరిని నమ్ముకోలేదు.